ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. రాత్రికి రాత్రి హైదరాబాద్కు తరలించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో పంజాగుట్ట పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎస్ఐబి లాకర్ రూమ్ లో హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసిన తర్వాత నుంచి ప్రణీత్ రావు పక్కా ప్లాన్ తో వ్యవహరించినట్లు తెలిసింది. గత నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీలో రిపోర్ట్ చేశారు. అక్కడ జాయిన్ అయిన 2 రోజులకే సిక్ లీవ్ పెట్టినట్లు సమాచారం. సస్పెన్షన్ కు వారం రోజుల ముందు నుంచే డీసీఆర్బీకి వెళ్లలేదని తెలిసింది. ఈ క్రమంలోనే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తిరుగుతున్న ప్రణీత్ రావు ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి ప్రణీత్ రావు ఇంటికి వచ్చిన విషయం గుర్తించి దాడి చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రణీత్ రావును హైదరాబాద్కు తరలించారు. ప్రణీత్ రావు ఎవరి ఫోన్లను ట్యాప్ చేశాడో తెలుసుకునేందుకు వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, డేటా రిట్రీవ్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావుపై ఆరోపణల నేపథ్యంలో ఆయనతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు అధికారులు. ముఖ్యంగా ప్రణీత్ రావు ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేశాడనే కోణంలో కీలక సమాచారాన్ని రాబడుతున్నారు పోలీసులు. ప్రణీత్ రావుకు సహకరించిన అధికారుల పాత్రపైన విచారణ జరుగుతోంది. ప్రణీత్ రావుకు సహకరించిన అధికారులకు నోటీసులు ఇచ్చి విచారణ జరపనున్నారు పంజాగుట్ట పోలీసులు. ఈ కేసులో ప్రణీత్ రావు కేసును సిఐడికి లేదా సిట్కో బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు ట్యాప్ చేసిన ఫోన్లలో అత్యంత కీలకమైన విషయాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ఎవరైనా ప్రతిపక్ష నేతలు డబ్బులు తరలిస్తే ఆ విషయం ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని ప్రణీత్ రావు పోలీసు బృందాలకు సమాచారం ఇచ్చేవారు. వారు పట్టుకునేవారు. గతంలో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలకు చెందిన వారి నగదు మాత్రమే పట్టుబడేదని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రణీత్ రావు భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అంతేకాదు ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సస్పెండ్ అయిన ప్రణీత్ రావు డ్యూటీ సమయంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయం నుంచి సుమారు 42 హార్డ్ డిస్క్లను మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే 1610 పేజీల కాల్ డేటాను కూడా తగలబెట్టినట్లు నిర్ధారించారు. కీలకమైన ఎస్ఓచి లాకర్ రూమ్లోని ఫైల్స్, కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటా సహా కాల్ రికార్డింగ్లు, కొన్ని ఈఎంఐ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాను సైతం ట్రాష్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్రణీత్ రావు ప్రమోషన్ సైతం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అడ్డదారిలో ప్రణీత్ రావు డీఎస్పీగా ప్రమోషన్ పొందారని పోలీస్ శాఖలో యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ పై డీఎస్పీ గంగాధర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మావోయిస్టులకు సంబంధించి ఆపరేషన్స్ లో కీలకంగా వ్యవహరించిన అధికారులకు యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇస్తారు. ప్రణీత్ రావు ఎలాంటి నక్సలైట్ ఆపరేషన్ చేయకపోయినా అడ్డదారిలో డీఎస్పీగా ప్రమోషన్ పొందారని డీఎస్పీ గంగాధర్ ఫిర్యాదు చేశారు. మొత్తంగా ప్రణీత్ రావు అరెస్టుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి ఇన్నారెడ్డి. విజయ్, మనం గమనించవచ్చు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రణీత్ రావు అరెస్ట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే గత 3 రోజుల క్రితం సిరిసిల్లలో ఎన్ని అదుపులో తీసుకున్నామని చెప్పేసి అయితే ఒకవైపున వస్తున్నప్పుడు కూడా మొత్తానికైతే మాత్రం ఆయన అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొస్తారనే కాకుండా మరోవైపున ఆ ప్రణీత్ రావును ఒక గుర్తిని ప్రదేశానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. సాయంత్రం తర్వాత అంటే అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఈ లోపలనే గుర్తెరి ప్రదేశంలో ఆయన తీసుకెళ్లేసి ఆయన మొబైల్ లో సీజ్ చేసి గతంలో వాడిన సిమ్ములు కావచ్చు, ఇప్పుడు వాడుతున్న సిమ్ములు కావచ్చు, మొత్తం సంబంధించిన మొబైల్ ను కూడా ప్రస్తుతం సీజ్ చేసి ఆయన్ని గుర్తెరి ప్రదేశంలో విచారిస్తున్న క్రమంలో అనేకమైన విషయాలు వెల్లడవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధానమైన గమనిస్తే కొంతమంది బీఆర్ఎస్ నేతల బడా నేతల కనుసన్నల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది. దీనికి ప్రభాకర్ రావు మీడియేటర్ వ్యవహరించి ఈయన అపాయింట్ చేసినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం మాత్రం ప్రణీత్ రావు ఒక మామూలు ఎస్ఐ అంటే ఇప్పటికి కూడా
ఆయన బ్యాచ్మెంట్స్ అందరూ ఎస్ఐ ఉన్నప్పుడు కూడా ఆయన డిఎస్పీ దాకా వెళ్ళిన నేపథ్యాన్ని చూస్తే ఖచ్చితంగా ఇది కావాలని చెప్పని ప్రభుత్వం ఈయనకు అపాయింట్మెంట్ చేయడమే కాకుండా దీనికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక పెద్ద టాస్క్ అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ చేసినారన్నది కూడా దీంట్లో స్పష్టమవుతా ఉంది. ఇదే కాకుండా విజయ్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆయన రెగ్యులర్ గా కాంటాక్ట్ ఉన్న వ్యక్తులకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే కాల్ డీటెయిల్స్ సేకరించారు. మొబైల్లో కూడా కొంత కీలకమైన సమాచారాన్ని కూడా సేకరించడం తెలుస్తా ఉంది. ఇదే కాకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న క్రమంలో అంటే దాదాపుగా 10 లక్షల కాల్ డేటాను సేకరించారని చెప్పిన సమాచారం కూడా ఉంది. మొత్తంగా ధ్వంసం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం కొంత సమాచారం అంటే ఏదైనా సరే ఒక నాయకుడికి సంబంధించి కావచ్చు, తర్వాత ఏదైనా కీలకమైన అంశం సేకరించినప్పుడు అంటే కాల్ డీటెయిల్స్ సేకరించినప్పుడు ఆ వాయిస్ రికార్డ్స్ ని రికార్డ్ చేసి పెన్ డ్రైవ్ లో ఎవరైతే ఎన్నో పురమాయించారో ఎవరి కనసలోనైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుందో వాళ్లకు పెన్ డ్రైవ్ లో సమాచారం ఇచ్చి వాళ్ళకు వినిపించడం ఉంది. అక్కడ బీఆర్ఎస్ నాయకులు కొంత కీలకమైన నాయకులు కూర్చొని ఈయన ఇచ్చిన పెన్ డ్రైవ్ ఇచ్చిన ఫోన్ కాల్ డేటాను విని దాని తర్వాత ఏం చేయాలి అంటే ప్రతిపక్షాల యొక్క వ్యూహాలు, తర్వాత వాళ్ళు ఎవరెవరితో కాంటాక్ట్ ఉన్నారన్న అన్ని అంశాన్ని పరిగణలో తీసుకుని వాళ్ళు ఫర్దర్ స్టెప్ వేసి తెలుస్తోంది. అంటే మరి ఆ బీఆర్ఎస్ లీడర్ ఎవరు, తర్వాత ఈయన ఇచ్చిన పెన్ డ్రైవ్ ఇచ్చిన డేటాని వాళ్ళు ఎరేజ్ చేశారా, వాళ్ళ దగ్గర ఉందా, మరి అలాంటి సమాచారం ఇంకా కొంత దగ్గర ఉండే అవకాశం ఉంది అంటే ఈయన పెన్ డ్రైవ్ తీసుకున్న డేటాను ఆయన సొంత సిస్టమ్ లో కూడా కాపీ చేసి ఉండే అవకాశం ఉందని చెప్పేసి నేపథ్యంలో కూడా ఆ కంప్యూటర్ కూడా సీజ్ చేయడం తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ లో ప్రణీత్ వ్యవహారం సంబంధించి దాదాపుగా 15 మంది టీంను పెట్టుకొని వ్యవహారం నడిపించారు. కాబట్టి ఈ టీం మెంబర్స్ లో కొంతమంది ఇప్పటికీ అప్రూవర్ గా మారి ఏ రకంగా డేటా చోరీ చేశారు, ఏ రకంగా దాన్ని ట్యాగ్ చేశారు, ఆ ధ్వంసం చేసిన క్రమంలో 4వ తారీఖున ఎప్పుడైతే ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ గెలిచినారో ఆ రోజున ఆ ధ్వంసం చేస్తున్నప్పుడు కూడా ఒక నలుగురు ఈయనకు సపోర్ట్ గా ఉన్నారు. దాంట్లో ఒక ఎలక్ట్రీషియన్ కూడా పెట్టుకొని ఆయన మొత్తంగా ధ్వంసం చేసినట్టు తెలుస్తా ఉంది. దీంట్లో సీసీ కెమెరాకి సంబంధించిన డేటా కావచ్చు, తర్వాత హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా కావచ్చు, మొత్తానికి ధ్వంసం చేసినప్పుడు కూడా ఇప్పటికంటే తెలంగాణ పోలీస్ దగ్గర ఉన్న హై అండ్ టెక్నాలజీ తోటి ఈ డేటా రిట్రీవ్ చేసేదానికి కూడా మొత్తంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కొంత డేటా కూడా రిట్రీవ్ అయ్యిందని తెలుస్తా ఉంది. దీంట్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన కాల్ డేటా కావచ్చు, డేటా రికార్డ్స్ కూడా ఎక్కువ ఫోకస్ చేశారు, ఆయన్ను ఎక్కువ ఫోకస్ చేసి టార్గెట్ చేశారని చెప్పిన వ్యవహారంలో కూడా కొంత కీలకమైన సమాచారాన్ని సేకరిస్తా ఉంది. ఇదే కాకుండా అంటే బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది లీడర్లను టార్గెట్ గా చేసుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి, ఇదే కాకుండా ఇంటర్నల్ గా తమ నాయకులు ఎవరైనా సస్పెక్ట్ గా వేరే పార్టీలకు మారడం, తర్వాత వేరే పార్టీ వ్యక్తులతో కాంటాక్ట్ ఉండడం లాంటి వ్యవహారాలకు సంబంధించి కూడా అనుమానం ఉన్న ప్రతి వ్యక్తిని కూడా వాళ్ళు టార్గెట్ చేసి ట్యాపింగ్ చేసేట్టు ఉండొస్తుంది. మొత్తం మీద ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఆయన గుర్తు విచారణ చేసి దాని తర్వాత మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత తిరిగి ఆయన పోలీస్ కస్టడీ తీసుకుంటే ఈ వివరాలన్నీ కూడా బయటకు అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు అంటే ఆయన ఫోన్లు ఇప్పటికే స్వాధీనం చేసుకుని గతంలో వాడిన సిమ్ములు ఇప్పుడు వాడుతున్న మొబైల్ కూడా ప్రస్తుతం మాత్రం పోలీసులు సీజ్ చేసి దాన్ని ఎఫ్ఎస్ఎల్ పంపించారు. మొత్తం మీద ఇంకా చాలకమైన కీలక డేటా ఏంటి, ఎవరిని టార్గెట్ చేసుకుని వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు, తర్వాత దీంట్లో పెన్ డ్రైవ్ ద్వారా సదరు బతా వ్యక్తులకు ఎవరికైతే బీఆర్ఎస్ నాయకులు పంపించారో వాళ్ళు ఎవరు, తర్వాత ఎలాంటి డేటాను ఆయన తీసుకెళ్లి వాళ్ళకి పెన్ డ్రైవ్ ఇచ్చారన్న సమాచారం అంతా కూడా ప్రస్తుతం సేకరిస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు సాయంత్రం ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటే ఇప్పుడు గుర్తెరి ప్రదేశంలో జరుగుతున్న విచారణ మీద చాలా కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. రైట్, మొత్తంగా
మొత్తంగా డిఎస్పీ ప్రణీత్ రావును అయితే పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసినట్లుగా మనకు సమాచారం అంతోంది. ఏదైతే హార్డ్ డిస్క్ల ధ్వంసం కేసు కావచ్చు, సాక్ష్యాధారాలను పూర్తిగా తగలబెట్టేయడం కావచ్చు, మరోవైపు సీసీ కెమెరాలను ఆఫ్ చేసి ఆయన చేసినట్టు వ్యవహారం కావచ్చు, ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి పోలీసులు ఆయన అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఫన్రాజ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి ఫణిరాజ్, అంటే ఇప్పటి వరకు కేసులో అనేక విషయాలు తెలిసాయి. కాకపోతే ఆయన ప్రమోషన్ విషయంలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమోషన్ కూడా అడ్డదారిలోనే వచ్చినట్లుగా తెలుస్తోంది. అసలు ఇది మొత్తం కేసు వెనక ఎవరున్నారనే కోణంలో పోలీసులు అయితే విచారణిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా విచారణ ఏ విధంగా సాగుతోంది, అరెస్టుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి ఫణిరాజ్? విజయ్, నిజానికి ప్రమోషన్ల విషయంలో కూడా ఒక కీలకమైనటువంటి విషయం బయటపడింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏదైతే ఉంటుందో రాష్ట్ర పరిధిలో ఉంటుంది. ముఖ్యంగా ఇది పూర్తిగా నక్సల్స్ అలాగే ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా వేయాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే అనుమానిత మిలిటెంట్లు కానీ గతంలో పనిచేసి లొంగిపోయిన వారు, అలాగే యాక్షన్ టీంలు కానీ సంచరించినప్పుడు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇది సేకరిస్తూ ఉంటుంది. అనేక ఆపరేషన్లలో ఎస్ఐబిది చాలా కీలక పాత్ర. ఆ మావోయిస్ట్ అగ్రనేతల ఎన్కౌంటర్ లో కూడా ఇది చాలా కీలకంగా వ్యవహరించినటువంటి దళం. అయితే ఈ ఇంత ముఖ్యమైనటువంటి విభాగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని చెప్పవచ్చు. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావు, ఆయన ఆ ప్రమోషన్లను అంటే తాను మావోయిస్ట్ కార్యకలాపాల్లో ఏ రోజు పాల్గొనలేదని తెలుస్తోంది. కానీ తాను ఆ మావోయిస్ట్ కార్యకలాపాల్లో పాల్గొన్నానని, అందులో పోలీసు విభాగానికి అత్యంత ముఖ్యమైనటువంటి సేవలు అందించినందుకు గాను అతనికి యాక్సిలరీ ప్రమోషన్ల కారణంగా చాలా త్వరగానే డిఎస్పీగా తను ప్రమోషన్ పొందడం జరిగింది. నిజానికి ఎంతో మంది పోలీస్ అధికారులు అటు మావోయిస్ట్ ఎన్కౌంటర్లలో కావచ్చు తీవ్రంగా గాయపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అత్యంత కీలక సమాచారాన్ని సేకరించారు. కొన్ని నెలల తరబడి కూడా అటు ఉగ్రవాదులను కానీ ఇటు మావోయిస్ట్ కార్యకలాపాల్లో నిఘా సమాచారాన్ని వారు మారువేషంలో ఉండి చేసినటువంటి పరిస్థితి అనేక ఆపరేషన్లలో ఉంది. కానీ ఈ వ్యక్తి కొందరి పెద్దల అండదండలతో ఏకంగా డిఎస్పీ స్థాయి వరకు ఎదిగాడు అతి తక్కువ సమయంలోనే. అది కూడా ఆ డిపార్ట్మెంట్ లో ఏదైతే మావోయిస్ట్ విభాగం ఏదైతే ఉందో దానిలో పనిచేయకుండానే. ఇదే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇక మిగతా విషయాలకు వస్తే అత్యంత కీలక నేతలు పేర్లు ఒక్కొక్కరికి నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, భిక్షాస్ ఎవరైతే ఉంటారో వీరితో పాటు రాష్ట్రంలోనే పేరున్నటువంటి వ్యాపార వర్గాలకు చెందినటువంటి అధినేతల ఫోన్లను సైతం ట్యాప్ చేశారు. అంతేకాకుండా కీలక నాయకుల ఫ్యామిలీ మెంబర్స్ వారి భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే వారి పేర్లు ఇప్పుడే అఫీషియల్ గా మనం బయట పెట్టలేము, కానీ వారికి సంబంధించినటువంటి ఫోన్లు అసలు ఇదంతా ఎందుకు చేశాడు అనేది చూస్తే ఖచ్చితంగా తెర వెనుక ఎవరొక కీలక వ్యక్తి ఉండే ఉంటారు. వారికి సంబంధించినటువంటి ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఇంతకు తెగించాడనే విషయం అటు పోలీస్ అధికారుల్లోనూ ఇటు రాజకీయ నాయకుల్లోనూ చర్చ జరుగుతుంది. ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఇంతగా అధికారం చెలాయించడం అనేది నిజంగా పోలీసు చరిత్రలో, ఈ డిపార్ట్మెంట్ చరిత్రలో లేదు. అంతేకాకుండా ఇంత కీలకమైనటువంటి విభాగమైనటువంటి ఎస్ఐబిని, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోని ఇంత దుర్వినియోగం చేసిన చరిత్ర కూడా లేదు. అందుకే ఈ కేసు సంచలనంగా మారింది. పోలీసు విభాగానికే ఇది ప్రతిష్టాత్మకమైన కేసు. ఎందుకంటే దీన్ని గనక కంట్రోల్ చేయనట్లయితే ఇలాంటి వ్యవహారాలు రానున్న రోజుల్లో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతను ఖచ్చితంగా అతనికి శిక్ష పడేలా చేయాలని ఉన్నతాధికారులు ఎవరైతే నిజాయితీగా పనిచేసి కొన్ని సంవత్సరాల పాటు ఎలాంటి ఆస్తుపాస్తులు గొడవ పెట్టుకోకుండా కేవలం పోలీసు జాబ్ ని ఒక సేవలాగా చూసారో వారు కూడా చాలా సీరియస్ గా దీనిపై స్పందించినట్టుగా తెలుస్తోంది విజయ్. రైట్. అసలు మొత్తంగా దీని వెనక ఎవరున్నారనే కోణంలోనే పోలీసులు మొత్తం విచారణ నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే ప్రధానంగా ఇప్పుడు అరెస్ట్ చేసింది కూడా కేవలం ఏం చేశారంటే కేవలం సాక్ష్యాధారాలను తారుమారు చేయడం మాత్రమే కాదు, ప్రమోషన్ విషయం మాత్రమే కాదు, అసలు ఈ మొత్తం డేటా సేకరించడం వెనక ఎవరున్నారు, డేటాను ధ్వంసం చేయడం వెనక ఎవరున్నారనే కోణంలోనే పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఫణిరాజ్? నిజానికి మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఏ అధికారి కూడా ఇంత సాహసం చేయడం, ఒక ఆరోపణలు వచ్చినటువంటి అధికారి తన బాస్లకి, పోలీస్ బాస్లకి సమాచారం ఇస్తూ ఉంటాడు తన లొకేషన్ కి సంబంధించి. కానీ ప్రణీత్ రావు మాత్రం సిరిసిల్లలో ఉంటూనే అక్కడ ఆర్మూడు విభాగానికి చెందినటువంటి హెడ్ క్వార్టర్స్ లో తనకు కేటాయించిన క్వార్టర్స్ లో ఉంటున్నట్టుగా చూపిస్తూనే ప్రైవేట్ గా మళ్ళీ ఒక షెల్టర్ తీసుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్లలోని ఒక శ్రీనగర్ కాలనీలో ఒక ప్రైవేట్ షెల్టర్ తీసుకున్నాడు. దానికి సంబంధించి కూడా వివరాలు సేకరించినటువంటి నిఘా అధికారులు వీరి సమాచారం హైదరాబాద్ పోలీసులకి సమాచారం అందించారు. వారు ఇక్కడికి వచ్చి 2 రోజుల పాటు రెక్కి వేయాల్సి వచ్చింది. అంటే ఒక పోలీస్ అధికారిని కూడా ఇంతగా కనుక్కోవడానికి, తన ఆచూకీ కనుక్కోవడానికి ఇంత చేశారంటే
ఖచ్చితంగా తెర వెనుక వ్యక్తులు బలంగా ఉండుంటారు. మరోవైపు ప్రణీత్ రావు కూడా ఇటువంటి వ్యవహారాల్లో చాలా దిట్ట అని చెప్పవచ్చు. ఎందుకంటే అతను చేసినటువంటి ప్రతి పని ఏదైతే ఉందో అది ఉన్నత స్థాయి వ్యక్తులకు చెందింది. అది వ్యాపారం, రాజకీయం, ఎవరైనా సరే వారి నుండి తప్పించుకునే క్రమంలో ప్రణీత్ రావు ఇటువంటి పనులు అంటే ఇలా ప్రైవేట్ గా ఒక పోర్షన్ తీసుకుని ఉండడం లాంటివి చేస్తూ వెళ్ళాడు. మొత్తానికి మాత్రం అంటే ఓవరాల్ గా మాత్రం ప్రణీత్ రావు విషయం ఇక 2-3 రోజుల్లో అంటే ఇటువంటి అత్యున్నత అంటే ఈ విభాగానికి చెందినటువంటి సమాచారం అతని నోటి నుండి వచ్చినప్పుడు అంటే తను యాక్సెప్ట్ చేసినప్పుడు మనం దాన్ని పూర్తిగా రివీల్ చేయొచ్చు. కానీ రాజకీయ నాయకులని మాత్రం ఖచ్చితంగా ఉన్నత రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా టార్గెట్ చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇప్పటికే లీక్ అయింది విజయ్. రైట్, థ్యాంక్ యూ ఫన్రాజ్.